ఇదంతా చెరువు అంటే గజ్వేల్ చెరువు పెద్ద చెరువు. పెద్ద పెద్ద బతుకమ్మలు. ఇంకో గ్రూప్ వెళ్ళిపోయారు, వీళ్ళు బాగా ఆడతారు. సో కుటుంబం కూడా బతుకమ్మ అంటే ఇది తక్కువనే, ఈ ట్రాఫిక్ అనేది తక్కువనే. ఈ వాన పడమనుకున్నా అంటే మంచిగా మీరు రావాలన్నా, మీరు ఆడండి మరి. జాన్ గారు మాట్లాడతాడు, మాట్లాడరా, చెప్పురా ఏదన్నా. నైట్ బ్లాగ్ ఎట్లా ఇదో తెలియదు కానీ మంచిగానే తీద్దాం, చూపిస్తా. మన వాళ్ళు బతుకమ్మ పాటలు పాడతారా, డీజేలకు ఆడతారా చూద్దాం. మ్యాక్సిమం డీజేలకే ఆడతారు. ఎవరన్నా బతుకమ్మ పాటలతో ఆడితే వాళ్ళ మధ్యలో కెమెరా పెడదాం, రికార్డ్. ఇక్కడ గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న బ్యానర్లు మొత్తం కాంగ్రెస్ ఉన్నాయి. చూపిస్తా చూడు. ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం కాంగ్రెస్ కాంగ్రెస్ తుమ్ముకుంటా గాడిపల్లి ఓడిపోయిన అభ్యర్థులే ఉన్నారు ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శరత్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బతుకమ్మ కదా ఈరోజు. హ్యాపీ బతుకమ్మ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మా ఊర్లో బతుకమ్మ ఎట్లయితుంది, ఎక్కడ అవుతుంది, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఇదంతా చూపిస్తా. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మీరు వేరే విధంగా అనుకుంటుండొచ్చు, బతుకమ్మ మేము పేర్చి మేము చేస్తాము అని అనుకుంటుండొచ్చు. కానీ అట్లా కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లుంది, పొద్దున మధ్యాహ్నం ప్రిపరేషన్ టైంలో ఎట్లుంటుంది, సాయంత్రం ఎట్లుంటుంది అనేది చూపిస్తా. సో ఈరోజు మొత్తం ఇదే వ్లాగ్ చూడండి మొత్తం. ఏమైనా చెప్తావా జాన్? చెప్పు ఏదన్నా, ఏదన్నా అంటే బతుకమ్మ గురించి చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ అంటే ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుండే నువ్వు? ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నావా? సో నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి బతుకమ్మ చూస్తున్నా, కానీ మేమైతే మా ఇంట్లో సెలబ్రేట్ చేయం. ఎందుకో నాకు కూడా తెలియదు. సో సెలబ్రేషన్ చేసే వాళ్ళది చూపిస్తే ఈరోజు చూడండి, ఓకే? సో టైం అయితే 6:30 అవుతుంది. సో ఇంతకుముందుకు ఇంట్రోలో చూసిరు కదా, నా బ్యాక్ సైడ్లో ఒక టెంపుల్ కనిపించింది. ఇదే కోటమైసమ్మ టెంపుల్. ఇక్కడనే ఆడతారు అందరు బతుకమ్మ, టెంపుల్ ముంగట్నే. మీరు చూసే రోడ్ మొత్తం మొత్తం పబ్లిక్ తోటి, మొత్తం బతుకమ్మలతోటి నిండిపోయి ఉంటుంది. ఇది మన చెరువు కట్ట చూసిరు కదా. బతుకమ్మ కోసం ఇటు అటు ఇటు బందోబస్తు కట్టిరు. మబ్బుల కదా, మబ్బుల అని కాదు, 6:30 అవుతుంది కదా, ఎవరు లేరు. అందుకే బుద్ధుడు, అందుకే మార్నింగ్ వాక్ చేసుకుంటాం. మీ అట్నే వీడియోలో చూపించినట్టు ఉంటుంది కానీ ఇట్లా వచ్చేసినాం. చూడండి అక్కడక్కడ మార్నింగ్ వాకర్స్ వచ్చిర్రు. మీకు తెలవాలి కదా ఇది ఎట్లుంటుంది, ఏం కథ, పొద్దున ఎట్లుంది అనేది. సో అందుకే చూపిస్తున్నా. అంతా ఖాళీ ఉంది కదా, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు, పొలాలకు పోయేటోళ్ళు, వాకింగ్ పోయేటోళ్ళు. సో మేము కూడా వాకింగ్కి వచ్చినాం, అట్లే వీడియో కూడా తీస్తున్నాం. చూడు, ఇది మా చెరువు కట్ట. ఇక్కడనే మనం బతుకమ్మలు వేసేది. బతుకమ్మ ఘాట్ అంటారో ఏమంటారో, ఇది బతుకమ్మలు వేసే ప్లేస్ అన్నట్టు. చూడు ఒకసారి వైడ్గా.
సో టైం అయితే 3 అవుతుంది. 3 అవుతుందా? 3:30 అవుతుంది. ఇక్కడికైతే వచ్చేసినాం బతుకమ్మలాడే లొకేషన్ కాడికి. చూపిస్తా ఏడ ఆడతారు. సో ఇక్కడనైతే బతుకమ్మలు అయితే ఆడతారు. కోటమైసమ్మ దేవాలయం, గజ్వెల్. అయితే ఏంటంటే గజ్వెల్లో ఎవరి వాళ్ళు వాళ్ళ కాలనీలో అందరూ ఆడుకొని ఇక్కడికైతే వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కంపల్సరీ కట్టమైసమ్మ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలి అని మొక్కుకొని ఈ ప్లేస్లోనైతే ఆడతారు. ఈ చెట్టు కింద ప్రతి ఒక్కరు మొత్తం ఫుల్ జామ్ అయిపోతుంది. ఇక్కడనే ఆడి ఖచ్చితంగా ఈయన్నే ఆడిపోతారు. అక్కడ మొక్కేసి ఇక్కడ ఖచ్చితంగా ఆడాలి. అది ఎప్పటి నుంచో జరుగుతుంది అట్లా. ఇప్పుడు కూడా అది మారది. ఇక్కడ కంపల్సరీ బతుకమ్మ ఆడిన తర్వాతనే అది ఏమంటారు నిమజ్జనం అంటావా, నిమజ్జనం జరుగుతుంది. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఇక మొత్తం ఆట వస్తువులు కానీ ఇక్కడ ప్రతి బతుకమ్మకు జరుగుతూనే ఉంటుంది. ఇటు ప్రిపేర్ చేస్తారు, అక్కడ ఇక్కడ ఆట వస్తువులు, కూల్ డ్రింక్స్, ఇక అన్నీ తినుబండారాలు ప్రతి ఒక్కటి అన్నీ పెడతారు. దీని చుట్టుపక్కల మొత్తం ఇక ఫుల్ జామ్ అయిపోతుంది. సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న కట్ట మిషన్ దగ్గర అప్పుడు స్టే చేస్తుండే. అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ స్టే చేస్తుండే. ఇక్కడ స్టే చేసి బెస్ట్ బతుకమ్మకు అది అని ప్రైజులు ఇస్తుండే. అట్లే ఈ దుర్గామాత ఏమంటారు వేషధారణలు అన్ని రకాల అవతారాలు కట్టేసి అక్కడ అంటే అవతారాలు వేషధారణ వేసుకొని ఇక్కడ కూర్చుంటుండే. మస్తు అనిపిస్తుండే చిన్న ఉన్నప్పుడు. కానీ అది కొన్ని సంవత్సరాల తర్వాత అంటే నేను ఇంటర్ వచ్చిన తర్వాత అంత తక్కువ అయిపోయింది ఈ వేషధారణ కట్టుడు, ఈ ప్రైజులు ఇచ్చుడు. అంటే ఏ టైంలో అంటే అది కేసీఆర్ వచ్చినాక అనమాట తగ్గిపోయింది. అంటే సెలబ్రేషన్ చేస్తుండే కానీ అంత హెవీగా అనిపించకపోతుండే. నాకు చిన్న ఉన్నప్పుడు అనిపించిన ఫీలింగ్ రాకపోతుండే. కేసీఆర్ వచ్చినాకనే అంటే గజ్వెల్ డెవలప్ అయింది కానీ ఆ సెలబ్రేషన్ అనేది నాకు తక్కువ అనిపించింది. అంతకుముందుతోటి పోలిస్తే ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు నాకు ఇలా సెలబ్రేషన్ అనేది తక్కువ అనిపించింది. ఎందుకో ఏమో మరి. చిన్నగా ఉన్నప్పుడు మస్తు అనిపిస్తుండే. అక్కడ తిరుగుతుండే, ఆ బతుకమ్మల కాడ వీవి కొనుక్కొని తింటుండే. సో ఆ ఫీలింగ్ మస్తు అనిపిస్తుండే చిన్న ఉన్నప్పుడు కాబట్టి మస్తు అనిపించినట్టుంది. కదా మనకు ఎగ్జైట్మెంట్ వస్తలేదు. మస్తు ఎండ కొడుతుంది. 3 గంటలకు వెళ్ళాం. అయితే మీకు చూపెడతాను, నేను మీకు చూపిస్తా మధ్యాహ్నం ఎట్లుంటుంది, పొద్దుగాల ఎట్లుంటుంది చూపిస్తా అని ఎప్పుడు చెప్పిన. ఇప్పుడేమో చంపుతుంది ఎండ. అయితే ఇక్కడ గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న బ్యానర్లు మొత్తం కాంగ్రెసే ఉన్నాయి. చూపిస్తా చూడుర్రి. ఇక మా కట్ట మీద మొత్తం కాంగ్రెస్ పోస్టర్లు, వాళ్ళ నాయకుల పోస్టర్లు అవే ఉన్నాయి. చూపిస్తా చూడుర్రి. ఇక చూడుర్రి ఇక్కడ మొత్తం వాళ్ళ పోస్టర్లు వేసిరు. ఇక్కడ కూడా ఆట వస్తువులు, బొమ్మలు అవి పెడదామని చూస్తారు. కట్ట మీద అక్కడ ఇక్కడ అన్ని కట్టేసారు. చూడుర్రి మొత్తం బ్యానర్లు అవే. ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఆయన పోస్టర్లో మాత్రం రేవంత్ రెడ్డిని పెట్టుకున్నాడు, కాంగ్రెస్ నాయకులను పెట్టుకున్నాడు, ఆయనను కూడా పెట్టుకున్నాడు టీఆర్ఎస్ పార్టీ తరఫున. కేసీఆర్ కూడా ఉన్నాడు అలా. కేసీఆర్ని మాత్రం తీయట్లేదు మా రాజమౌళి. అది ఎందుకో నాకైతే అర్థమైతే లేదు, అంత అభిమానం ఆయనకు. సో ఇక చెరువు కట్ట మీదకి అయితే వచ్చేసినాం. అక్కడ ఇక్కడ బందోబస్తు కట్టిరు పొరగాలు పడకుండా. అయితే మా చెరువు మీద కూడా హైడ్రా కన్నేసిందట. చూద్దాం. అంటే
మా చెరువు కూడా మొత్తం అన్నీ ఏమంటారు అక్కడ ఇక్కడ అంతా మట్టి పోసుకుంటూ వచ్చేసి అంత దగ్గరికి అయిపోయింది. మస్తు పెద్దగా ఉంటుండే కానీ ఇది మొత్తం దగ్గరగా అయిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన చెరువు ఇప్పుడు చూసిన చెరువు వచ్చి చాలా చిన్నగా అయిపోయింది. ఇటు దగ్గరికి గుంజుకొచ్చిరు దాన్ని మట్టి పోసి రౌతులు పోసి. చూపిస్తాగు మన చెరువు ఎడిగైనట్టుందో. ఇక మీరు చూసుకోవచ్చు అక్కడ నుంచి ఉన్నది. ఇక్కడ బిల్డింగ్లు ఇవన్నీ ప్రహరీ గోడలు కట్టిరు కదా, ఇదంతా కూడా ఆక్రమించినాయి. మట్టి పోసి అదొకటి ఇదొకటి తొక్కిపిచ్చి మొత్తం ఆక్రమించేసిరు. అయితే రీసెంట్గా న్యూస్ తెలిసింది ఏంటంటే దీని మీద కూడా హైడ్రా ఏమంటారు దాన్ని, కన్నేసుడు కాదు, దీని మీద కూడా చర్యలు తీసుకోబోతుంది. ఇవన్నీ ఉన్నాయి లేని అన్నీ ఇక బఫర్ జోన్లు ఉన్నాయి, ఉన్న వాటిని అన్నిటిని తీసి పారేస్తుందట. చూద్దాం. అది ఇన్సైడ్ న్యూస్. అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే, ఆయన చెప్పిండు మాకు. ఎంఆర్ఓ ఆఫీసేనా అది, ఏదో ఒకటి ఎంఆర్ఓ ఆఫీసో ఆర్డీఓ ఆఫీసో ఏదో ఒకటి, అందులో మా ఫ్రెండ్ ఉండే చెప్పిండు. ఎప్పుడైతే చూద్దాం. అయితే మంచిగానే ఉంటుంది. అయితే ఈ డెవలప్మెంట్ అంతా మా పాండవుల చెరువు మీద ఈ డెవలప్మెంట్ అంతా వచ్చేసి మన కేసీఆర్ చేసిండు కానీ అయితే ఇంతకుముందుకు మధ్యలో ఆగిపోయింది. అయితే కేసీఆర్ అయితే ఈ డెవలప్ అయితే చేసిండు కానీ చెరువు మీద ఓటి అన్నీ ఇక సిద్దిపేట చెరువు లెక్క మినీ ట్యాంక్ బండ్ లెక్క చేద్దాం అనుకున్నాడు. కానీ చేసింది అది కొంతవరకు మాత్రమే అయింది. మోసండ కొడుతుంది, కొంతవరకు మాత్రమే అయింది. మళ్ళీ ఇక్కడ స్టాఫ్ కానీ ఊడిచేటోళ్ళు గడివిగేటోళ్ళు ఎవడు లేడు ఇక్కడ ఉన్నారా? ఎవడు చూస్తే అర్థమవుతుంది. అయితే ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చుడు పోవుడు ఉన్న వాటిని ఎరదేంగుడు ఇవన్నీ జరుగుతాయి. ఏమన్నా కావాలంటే కూడా ఎత్తుకపోతారు ఇడికించి, ఎవడు అడిగేటోడు లేడు. మళ్ళీ దీని మీద 10 రూపాయలట ఎంట్రీ టికెట్. అది మాత్రం అది ఖచ్చితంగా 10 రూపాయలు తీసుకుంటాడు కానీ ఈడేముండదు. సో మనం టాపిక్ అయితే డైవర్ట్ అవుతున్నాం. సో మంది అయితే మస్తు మంది వస్తారు. పొద్దుగాల ఇంతమంది లేకుండే, పొద్దుగాల మొత్తం ఖాళీ ఉండే. ఇప్పుడు కొంచెం ఇప్పుడే మధ్యాహ్నం పూటనే వేసేసి పోతురు బతుకమ్మ. సో చూడండి అక్కడ ఇక్కడ అందరు పబ్లిక్ ఇప్పుడైతే ఆడుకుంటారు, సాయంత్రం వచ్చి బతుకమ్మ ఆడతారు. విజిటింగ్కి వచ్చారు ముస్లిమ్స్ కూడా చూడనీకి. సో మా చెరువుకు పాండవుల చెరువు అని ఒక పేరు ఉన్నది. దానికి సంబంధించిన స్టోరీ ఒకటి ఉన్నది, అది చెప్తా. అది ఇంకొక వ్లాగ్లో చేద్దామని అనుకుంటున్నా. అంటే చెరువుకు ఆ పేరు ఎందుకు వచ్చింది, దీనికి ఉన్న స్టోరీ ఏంది, విశిష్టత ఏంది. అట్లే మా ఊరి పేరు గజ్వేల్, ఆ పేరు ఎందుకు వచ్చిందని కూడా చెప్తా అదే వ్లాగ్లో. అదే ఏ వ్లాగ్ అంటే చెరువు చూపించే వ్లాగ్లో. అరే నాకెట్లా తెలుసు అంటే నేను గజ్వేల్ ఉంటున్నా, పాండవుల చెరువు మీదకి వస్తున్నా, నాకు తెలియకపోతే మనకి తెలుస్తుందిరా. అరే కనుక్కున్నాం భయ్, ఆడో ఎన్నో పుస్తకాలు చదివినాం, మా సార్ వాళ్ళు చెప్పిరు. ఇక్కడ చూడండి, ఇది మన మెయింటెనెన్స్ ఇట్లుంటుంది మనది. ఇష్టం వచ్చినవి ఇరగొట్టాలి, కావాల్సినవి తీసుకుపోవాలి అట్లా. ఇక్కడ డ్రమ్స్ ఉండే. ఈ చెరువు లాగా అవుతుంది, బతుకమ్మ లాగే, కాకపోతే ఇది ఇక్కడ డ్రమ్స్ ఒకటి ఉండే అన్నీ ఇరగొట్టి తీసుకుపోయారు. ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా ఇరిసిరో. సో చూపిస్తా పండి. అక్కడ స్టేజ్ అయితే వేస్తారు, బతుకమ్మ కోసం స్టేజ్ అయితే వేస్తారు అక్కడ నిమజ్జనం చేసే దగ్గర. ఇక డైరెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మస్తు ఎండ కొడుతుంది. డైరెక్ట్ ఈ ఫోన్ పట్టుకొని
చేతేమో నెత్తికి అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నా, ఫేస్ చూపిస్తలేను, అందుకే చూపిస్తా. అక్కడ 2-3 బొలోరాలు ఉన్నాయి ఆడ. అక్కడ మర్చిపోయినా. అయితే స్టేజ్ అనేది అక్కడ కూటమైసం దగ్గర వేస్తుండే, అది కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసిరు చెరువు మీదకి. అక్కడ ఆడుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆడిన తర్వాత అక్కడ మన ఏమంటారు వాళ్ళను, పొలిటికల్ అభ్యర్థులు, పబ్లిక్ ఫిగర్స్ అందరు వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చేసి స్పీచ్లు ఇచ్చేసి బెస్ట్ బతుకమ్మకు ఒక అవార్డు ఇచ్చేసి, ఒకరితోటి బతుకమ్మ పాటలు పాడిపించి ఆమెకు కూడా ఒక అవార్డు ఇచ్చేసి, అది వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకొని మన కుటుంబేశమ్మ అమ్మవారి ముందట ఆడి నిమజ్జనం చేయాలి కదా. ఆడి మళ్ళీ ఈడ అరే ఆడ వాళ్ళ కాలనీలు ఆడుకోవాలి, వాళ్ళ ఇంటికి ఆడాలి, కూటమైసం కంపల్సరీ ఆడాలి. అది లాస్ట్ కదా అది లాస్ట్ ఎందుకు అవుతుందిరా, ఇక్కడ స్టే చేసినప్పుడు ఇక్కడ ఆడరా. ఈ చెట్ల కిందకి ఏం పోతున్నాం, ఎండ కొడుతుందని. జస్ట్ ఇక్కడ చూడండి, మొత్తం కాంగ్రెస్ తుమ్కుంటా, గాడిపల్లి, ఓడిపోయిన అభ్యర్థులే ఉన్నారు ఇక్కడ. సో ఏంటంటే ఇప్పుడు అట్లా కాదా ఏంటది చెప్పు మొదలు వాళ్ళ ఇంటికాడ ఆడుకుంటారు, తర్వాత కూటమైసం కాడ ఆడతారు. కూటమైసం ఆడిన తర్వాత డైరెక్ట్ నిమజ్జనం చేయాలి. కానీ ఇక్కడ స్టే చేయడం వల్ల ఇక్కడ ముందట కంపల్సరీ ఆడాల్సి వస్తుంది. డైరెక్ట్ వేసేస్తాను మరి ఇక్కడ స్టే చేసినాక ఏడ చేస్తుందిరా, ఇక్కడ ఆడన్నాయి వాళ్ళకి పర్ఫార్మెన్స్, అమ్మవారు కోపడడం అవన్నీ ఏమన్నా ఉంటే అది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకు అర్పించిన తర్వాత మళ్ళీ గట్టు ఆడతారు అని కోపడదా. అరే రాజకీయ నాయకులు ఫీల్ అవుతారు భయ్, నువ్వు అట్లాంటి ఇట్లా డౌట్ వచ్చింది నాకు, అమ్మవారు ఫీల్ అవుతారు. అయితే వాళ్ళ కోసం ఒకసారి అయితే ఆడతారు ఇక, వాళ్ళు అవార్డులు ఎవరికో ఒకరికి ఇస్తారు. అట్లే ఒకరితో పాట పాడిపించి వాళ్ళకు కూడా ఇస్తారు అంతే. ఇక్కడ కంపల్సరీ ఆడతారు, ఈ కట్ట మీద మొత్తం ఆడిగించి ఇందాక గుంపులు ఆడేస్తారు అంతే. నైట్ అది కూడా చూపిస్తాం. మొత్తం అంతా కూటమైసమ్మ నుంచి ఇక్కడ వరకు ఎట్లుంది పరిస్థితి, అట్నే మా గల్లీలో ఎట్లా ఆడతారు, ఎవలోలు ఆడతారు, ఎవలోలు అని కాదు కానీ రాంగ్ వేలో పోతుంది, ఎవలోలు కాదు, మా గల్లీలో ఎట్లా ఆడతారో చూపిస్తాక అంతే. ఓకే చూడండి, ఇక్కడ పెద్ద బతుకమ్మ చేస్తారు, బ్యాక్ కెమెరా తోటి చూపిస్తా. ఎందుకు ఆఫ్ అవుతుంది చూడండి, పెద్ద బతుకమ్మ చేస్తారు. ఇది మన గజ్వేల్ మున్సిపల్ తరపు నుంచి పెద్ద అయితే చేస్తారు. ఇది మధ్యలో పెట్టి దీని చుట్టూ అందరూ ఆడతారు ఇక వచ్చిన వాళ్ళందరూ. ఇది రాజకీయ నాయకులది, అట్లా పోతుంది. వాళ్ళకి ప్రజలతోటి సంబంధం భయ్, ప్రజాపాలన ఇది. అమ్మవారు ప్రజలు ఎందుకు అవుతుంది కదా, ప్రజాపాలన కాబట్టి ప్రజల కోసం బతుకమ్మ చేసిరాలు. మొత్తం స్టేజ్ అయితే ఇది, ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేస్తారు, డీజేలు మొత్తం అన్నీ. ఇది గంట సేపట్లో ఇంత హడావడి మొత్తం ఒక గంట సేపట్లో ప్యాక్ చేసి పెంచుతారు. ఒక గంట సేపు ఉంటుంది అంతే ఇదంతా, ఈ లైట్లు, ఈ హడావడి, చౌకులు. ఎంజాయ్ చేస్తున్నా. సో ఇది స్టేజ్ మొత్తం ఇక్కడ వేసేసి నైట్ జనరేటర్ అయితే పెట్టేసారు. ఇక్కడ స్టేజ్ వేసేసి 7 వరకు వస్తారు అందరూ. ఇక 7 వరకు వచ్చేస్తే మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. అప్పుడైతే చూపిస్తా 7కి, మళ్ళా 7కి అని కాదు కానీ ఇక బతుకమ్మలు ఎప్పుడు స్టార్ట్ అప్పుడు చూపిస్తా మొత్తం. ఏం కనిపిస్తున్నాం అసలు మనం.
మొత్తం ఎండ కొడుతుంది, కర్రగా అయిపోయినాం, చెమట అయితే. నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. ఇది జాన్ గడు. నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చిన మంచిగా కనిపించాలని. బ్లాగ్ తీస్తున్నాం కదా, మంచిగా కనిపించాలి అది ఇది అని స్నానం చేసి వస్తే ఇదేమో పొట్టు కొడుతుంది ఎండ. మొత్తం ఆయిల్ అయిపోయింది, చెమట అయింది. సో సాయంత్రం అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ మొత్తం ఇక మా ఇంటి దగ్గర నుంచి కోటమైసమ్మ దగ్గర నుంచి నిమజ్జనం వరకు మొత్తం చూపిస్తా. జాన్గాడు మాట్లాడతాడు. మాట్లాడరా, చెప్పురా ఏదన్నా. నీకు ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? అంటే చాలా తక్కువ మంది ఉన్నా మంచిగా ఉండదు, ఎక్కువ మంది ఉన్నా మంచిగా ఉండదు, మధ్యలో ఉంటే బాగుంటుంది. ఎక్కువ మంది ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పు. ఈ గజ్జలు కాబట్టి మస్తు మంది ఎక్కువ వస్తారు. అంత మంది ఉన్నా కానీ ఎవరైందని అర్థం కాదు అసలు. అంటే ఎవరు కావాలి నీకు? ఎవరైందని అర్థం కాదంటే ఎవరు కావాలి నీకు? ఎవరు ఏం చేస్తారు ఏంది కదా అని క్లారిటీ ఏది ఉండదు కదా. క్లారిటీ ఏంది ఉండదంటే మనది మనది ఒక పట్టణం కాబట్టి అట్లనే ఉంటుంది. ఇక ఎవరైందని అర్థం కాదు. మీడియం మంది వస్తే మంచిగా అనిపిస్తుంది. అది కాదు, నీకు బతుకమ్మ అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? బతుకమ్మ సెలబ్రేషన్స్ గజ్వేల్ ఎట్లా అనిపిస్తుంది? అయితే జాన్గాడు మాత్రం ఇంతవరకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయినప్పుడు ఈ కోటమైసమ్మ దిక్కు కానీ చాలా తక్కువ వచ్చిండు. నేనైతే ప్రతిసారి వస్తుండే. నాకైతే ఒకటే ఎక్స్పీరియన్స్, బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా ఇంటి దాకా రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మనం అక్కడికి నడుచుకుంటూ వచ్చినాం కదా, మొత్తం కార్లతో బ్లాక్ అయిపోతుంది. ఎక్కడ బ్లాక్ అవుతుందో మీరు చూడకపోతే మళ్ళీ చూపిస్తా, క్లిప్ చేస్తా. మొత్తం ఎంత ఖాళీ ఉందో, తర్వాత ఎంత రష్ అయిందో చూపిస్తా. ఓకే, చూద్దాం. నైట్ ఆగమాగం అవుతుంది అనుకుంటున్నాం కానీ ఎట్లయితే నైట్ బ్లాగ్ ఎట్లయితుందో తెలియదు కానీ మంచిగానే తీద్దాం, చూపిస్తా. మన వాళ్ళు బతుకమ్మ పాటలు పాడతారా, డీజేలకు ఆడతారా చూద్దాం. మ్యాక్సిమం డీజేలకే ఆడతారు. ఎవరన్నా బతుకమ్మ పాటలతో ఆడితే వాళ్ళ మధ్యలో కెమెరా పెడదాం, రికార్డ్ చేద్దాం దాన్ని. ఓకే, అదే మన బెస్ట్ బతుకమ్మ అంటే అదే. ఇక పాటలు ఆడాలి. ఈ డీజేలకు పెట్టి డీజేలకు పెట్టి ఆడు అనేది నాకు నచ్చదు. కానీ ఇక మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం, ఆడుకుంటారు. సో సాయంత్రం కలుద్దాం, కలిసేది ముందు చూపిస్తా అంతా. ఓకే, బాయ్. ఏంటంటే ఇంతకుముందుకు మర్చిపోయినా ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది చూపెట్టలే. ఇక్కడ ఇంతకుముందు చూపెట్టినా కదా, ఇక్కడ బతుకమ్మ చేస్తారు, దాని ముందటనే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ ఇది ఇక్కడ నిమజ్జనం చేస్తారు అన్నమాట. నిమజ్జనం ప్లేస్ అనేది చూపిస్తాను చూడండి. ఇది జాన్వాడ తిరుగుతుంది కదా, అక్కడ నిమజ్జనం ఇక్కడ చేస్తారు. దానికి తాడు కట్టేసారు, దాన్ని దాటి పోకుండా తాడు కట్టేసారు. ఎట్లయినా మున్సిపల్ వాళ్ళు బతుకమ్మలు వేస్తారు, మామూలు పీపుల్ని అయితే పంపించారు అటు. ఇక్కడ బోరు ఫుల్ వస్తుంది. ఈ బోర్ అనేది చెర్లనే ఉంది, ఫుల్ లీక్ అయిపోతుంది అంతా. సో ఈ ప్లేస్లో బతుకమ్మలు నిమజ్జనం అయితే అక్కడ లైట్స్ పెట్టేసారు. ఇక్కడ మొత్తం అటు పోకుండా తాడు కట్టేసారు, ప్రిపేర్ చేస్తారు ఇప్పుడే అది ఇది అన్నీ. జాన్గడేమో అక్కడ వైబింగ్ అవుతుండు చెరువు దగ్గర, వాళ్ళని చూసుకుంటా చెరువును ఆస్వాదించకుండా వైబ్ అవుతుండు. సో ఇది మర్చిపోయినా, దీనికోసమే ఇంకో క్లిప్ తీస్తున్నా. ఇది క్లిప్. ఇక్కడ నేను మున్సిపల్ వాళ్ళు అందరూ పనిచేయడానికి వచ్చినారు. ఏంది ఏం కదా పర్యవేక్షణకు వచ్చారు కొంతమంది. కాంగ్రెస్ నాయకులు, మరి బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తెలియదు కానీ పర్యవేక్షణకు అయితే వచ్చారు వీళ్ళు. ఇక్కడ మొత్తం ఇట్లా హడావిడి నడుస్తుంది. ఇక్కడ ఈ హడావిడి కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు అంటే సాయంత్రం వరకు ఉంటుంది. ఈ హడావిడి మొత్తం. ఈ పనిచేసేటోళ్ళు, మున్సిపల్ వాళ్ళు అందరూ ఈ కొద్ది సాయంత్రం వరకు ఉండి
సాయంత్రం తర్వాత మొత్తం ఇక సెలబ్రేషన్సే ఉంటాయి. ఇప్పుడే అంత ప్రిపరేషన్ చేయాలి కదా ఎట్లయినా. అందుకే ఇక మున్సిపల్ వాళ్ళు ఇక్కడ ఏ నాయకులో తెలియదు, వీళ్ళు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎవరో కాంగ్రెస్ వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు. సో మున్సిపల్ వాళ్ళు రాలేదు. వీళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు నాయకులే వాళ్ళు. సో చెయ్యండి, సెలబ్రేషన్ కోసమే కదా చేస్తారు, అంతే. ఏందిరా? సో జాన్ బాయ్ క్లిప్ తీయమంటుంది చెరువుది. ఇది మన చెరువు, ఇక్కడ నిమజ్జనం. ఏం క్లిప్ రా? సో అంతే, ఇది నిమజ్జనం చేసే ప్లేస్. సో ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు చెరువును ఎప్పుడు పట్టించుకోరు, ఈ బతుకమ్మ వచ్చినప్పుడు మాత్రమే పట్టించుకుంటారు. ఇక్కడ నేను నడిచే తొవ్వల మొత్తం అన్నీ పిచ్చి చెట్లు, అవోటి ఇవోటి గడ్డి, మన్ను, మశానం అన్నీ ఉంటుండే. మొత్తం అంతా క్లీన్ చేసిరు. అంటే మరీ నీట్గా ఏం చేయలేదు కానీ మీద జర క్లీన్ అయితే చేసిరు. ఈ కట్టపండి మొత్తం దుమ్ము గడ్డి అంత ఉంటుండే. సో ఇదంతా క్లీన్ చేసిరు, ఏదో ఇప్పుడు మనం చేసిరు. ఇక రేపటి నుంచి మళ్ళీ దాని పరిస్థితి మామూలు పరిస్థితికి వస్తుంది. గదే గడ్డి, గదే చెట్లు, గదే మన్ను. ఇగో మీద అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది మీద చేసిరు. ఇది బర్త్డే పార్టీ చేసుకున్నారు అంతే. 7 వరకు కనిపిస్తుంది, 7 వరకు వాళ్ళకి అవసరం, వాళ్ళకి తెలుసు అవన్నీ. ఎట్లా చేస్తాం మన పని తక్కువ అవుతుంది, అదంతా తెలుసు. ఇది చెరువు పక్క పంట, కట్ట పక్క పంట ఉంటుంది, ఇది రౌతులతోటి కట్టింది ఇది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మా చెరువులో రోజు చేపలు పడతారు. అయితే వాళ్ళకి పని ఉండదో తెలియదు, ఇదే పనో తెలియదు మాకు. వాళ్ళైతే రోజు చేపలు పడతారు. మీకు కనిపిస్తుందా అసలు? నేను జూమ్ చేస్తాగండి. ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కదా, ఇవాళ తక్కువ వచ్చిరు. రోజు ఇంకా మస్తు ఎవడు ఏమన్నా కానీ వాళ్ళైతే చేపలు పట్టుకుంటారు. డెడికేషన్ అన్నట్టు వాళ్ళది. రోజు ఖచ్చితంగా వస్తారు, పొద్దుగాలు వస్తారు, సాయంత్రం వస్తారు, ఖచ్చితంగా చేపలు అయితే పడతారు. ఆ రోజుకు చేపతోటి ఫినిష్ చేస్తారు అన్నట్టు వీళ్ళు. ఈ ఎండింగ్ అయితే వచ్చింది దీన్ని, అట్లకించి అటు పోలేము. సో ఇటు ఎక్కేసి వెళ్ళిపోతా. సో అంతే, ఇది పక్క పంటిది, ఇదంతా చూపిద్దామని మన వాళ్ళు ఎట్లా క్లీన్ చేసిరు ఏం కథ ఇది చూపిద్దామని చేసిన. ఈ లొకేషన్ ఇంతకుముందు పొట్టు ఎండ కొట్టింది, ఇప్పుడేమో చల్లగా అయింది. సూర్యుడు అడ్డం పోయిన అనమాట. సూర్యుడు అడ్డం పోలే, మేఘాలు అడ్డం వచ్చినాయి. సో ఇది చూడండి, ఇది మంచిగా ఉంది. ఇట్లా మస్తు అనిపిస్తుంది చూస్తే. ఓకే, మస్తుగా అనిపిస్తుంది కదా. పాండవుల చెరువు. సో ఏంటంటే నేను పొద్దుగాల నుంచి అదొకటి ఇదొకటి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిన, అవన్నిటిని ఏమంటారు పటాపంచలు చేస్తుంది. వర్షం ఫుల్ కొడుతుంది. ఇంకొక పర్సన్, మా ఫ్రెండ్ ఇంకొకటి వస్తుండు, నరేష్, ఏమంటారు గ్రేటెస్ట్ ప్లేయర్ అన్నట్టు ఈయన. ప్రతి దాంట్లో గ్రేటెస్ట్ ప్లేయర్, ఏ విషయంలో అయినా సరే గ్రేటెస్ట్ ప్లేయర్ ఉంటాడు. ఇంట్రా ఏ నరేష్, హాయ్ బోలో. హాయ్. చెప్పు, బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది నీకు? బతుకమ్మ బాగుంటుందని ఇంత కష్టపడి వస్తున్నా కానీ వాన మాత్రం బతకనిస్తలేదు ఎవరిని. అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పినా కదా. చిన్న శాంపిల్ చూపిస్తా. పొద్దుగాల రోడ్డు చూసిరు కదా ఎట్లుందో, ఇప్పుడు చూడురి, ఇది చూడురి, మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం ప్యాక్ అయిపోయింది. ఎక్కడక్కడ ఫుల్ కార్లు వస్తూనే ఉన్నాయి.
పొద్దుగల చూసిన రోడేనా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. సో ఒక్కటి మైనస్ ఏంటంటే ఫుల్ వాన కొడుతుంది, బతుకమ్మ లేకుండా చేస్తుంది. చూద్దాం ఇంకొక అర్ధ గంట తెలుస్తుందా తెలియదా, మనం అనుకున్న వీడియో తీయగలుగుతామా లేదా చూద్దాం. నేను అన్నీ చెప్పి కొత్త వీడియో పెడతానా వీడియోలా? సరేనా? చూద్దామా, కొట్టమైసం కాడికి పోయి చూపిస్తా. వానలు కూడా వెళ్ళిపోతారు అందరూ. ఇగో షటర్లో కింద ఇక్కడ చూడండి వర్షం చంపుతుంది. ఇక్కడ షటర్ల కిందకి వెళ్ళిపోయారు అందరూ. బతుకమ్మ ఆడాలకు వెళ్ళిపోతారు అందరూ వర్షానికి. కార్లు కూడా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. పాప దాని మీకు ఎక్కడ చూడండి. సో అందరూ వెళ్ళిపోతారు. బతుకమ్మ ఆడడానికి వీలైతే లేదు, మొత్తం వర్షం వస్తుంది. ఫైనల్ ఎట్లయితుందో చూడాలి. సో కొట్టమైసం కాడ బతుకమ్మ వానలు కూడా కొందరు ఆడదామని ట్రై చేస్తారు కానీ అయితలేదు. ఫుల్ వాన పడుతుంది. ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అంటే ఇది తక్కువనే, ఈ ట్రాఫిక్ అనేది తక్కువనే. ఈ వాన పడకపోతే ఇంకా భారీగా ఉంటుండే, మస్తు చూపిస్తుండే. కానీ సో ఏం చేద్దాం, వర్షం మన వీడియోకి ఆటంకమైంది, బతుకమ్మ ఆడేటోళ్ళకి ఆటంకమైంది. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన బతుకమ్మలో మస్తు చూపిద్దామని, వాళ్ళు వాడే పాటలు వినిపిద్దామని, కానీ బ్లాస్ట్ అయిపోయింది ప్లాను. అయినా కూడా అక్కడ ఆడుతురు బతుకమ్మ. సో ఒక 30% మంది కూడా రాలేదు ఇంకా, అప్పుడే బతుకమ్మ పండుగ అయిపోయేటట్టుంది. అక్కడ రోడ్డు మీద ఆడుతురు. ఫైనల్గా ఒకళ్ళు ఆడుతురు కొంతమంది. అంటే కొద్దిసేపు ఆడతారేమో, అంటే ఖచ్చితంగా ఇన్ని రౌండ్స్ తిరగాలని ఉంటుందా? అట్లా ఏముండదు కానీ ఆడతారు వచ్చు ఒక జరసేపు. అక్కడ ఆడుతారు మొత్తం. చూసినావా? ఏమనిపిస్తుంది వాన కొడితే ఇప్పుడు? మన వీడియో సక్సెస్ అయిందా లేదా? ఇలాంటి వీడియో రేర్. మొత్తం మాటలు కూడా మాట్లాడడానికి తడబడుతుంది, మొత్తం చలి పెడుతుంది ఇక్కడ. సో ఏదేదో మాట్లాడుతున్నా నేను, వాన పడుతుండే వాయిస్ సరిగా వస్తలేదు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బతుకమ్మలు కొట్టాలి కదా. అయిపోయింది. అందరు వెళ్ళిపోతురు ఇక, అందరు వెళ్ళిపోతురు. అక్కడ అన్న ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుండు. యూట్యూబ్ ఛానల్ వస్తుందంటే ఎగ్జైట్మెంట్ అవుతుంది. కథం టాటా బాయ్ బాయ్.
టాటా బై బై అందరికి. బాగుందిరా, ఇదే కవర్ నేను టాటా బై బై దేనికి అంటున్నా అంటే వీళ్ళందరికి వీళ్ళు వెళ్ళిపోతారు కదా, ఏమనిపిస్తుంది నీకు వాన కొడితే? అనిపిస్తుంది. దాని గురించి కాదురా, బతుకమ్మలు ఇంకా ఆడేది ఉండే కదా, మస్తు మంది రావాల్సింది ఉంది. ఇక్కడ ఆడుతురు, వర్షం కొడుతున్నా కానీ ఆడుతురు. కొందరు అయితే మ్యాక్సిమం పీపుల్ వెళ్ళిపోతురు, కానీ ఇక్కడ కొంతమంది ఆడుతురు. చూడండి నేనేమనుకున్నా అంటే మంచిగా మీరు రావాలనా, మీరు ఆడండి మరి. అయితే నేను ఏమనుకున్నా అంటే మంచి మంచిగా ఏమనుకున్నా అంటే మంచిగా సాంప్రదాయమైన ఉయ్యాల పాటలు పాడతారు కదా, అవి వినిపిద్దాం అనుకున్నాం మీకు, ఈ డీజే పాటలు కాకుండా. కానీ ఇవన్నీ పెడదామంటే కుదరలేదు. సో అందరూ తీసేరు అని అంటారు. పంతులు వచ్చి ఏమో చేస్తుంది ఇక్కడ. ఏమో చల్లుతురు, కానీ మనకి ఏందో తెలియదు. అది పంతులేమో చల్లుతుండు. విజువల్ మస్తు కనిపిస్తుంది కానీ నాకు మంచిగా అనిపిస్తలేదురా, నాకు మంచిగా అనిపిస్తలేదు. మనం ఏదేదో తీద్దామని అనుకుంటే ఇంకేదో అవుతుంది ఇదంతా. హోలీ అవుతుంది ఇది. మనము ఈ మైక్ పెట్టకపోతే తిడుదురు, ఎందుకంటే మైక్ పెట్టుట్లా ఈ వైర్ కనిపించట్లా నన్ను తీరి అని అంటారు. నిజంరా, నిజం. అందరూ లేదో ఛానల్లో పెడుతురు, ఏదో టీవీలో పెడుతురా అనుకుంటారు. చూద్దాం మనం ఇక లోపలికి, చెరువు లోపలి దాకా పోయి చూద్దాం. అందరు బందోబస్తు చేసుకొచ్చిరు, కానీ ఫలితం లేదు. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. వేరే వాళ్ళ ఉండకపోవచ్చు, ఉన్నది అంతటుంది, అంతటున్నది, అంతటా బ్లాస్ట్ అయింది. వాళ్ళని అడుగుదామా? అది ద జోష్. చూడండి, ఇక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది ఓన్లీ 20-30% మాత్రమే, మిగతా అంతా వాళ్ళు రాలేదు. ఇక ఇక్కడ చూడండి, అక్కడ మొత్తం ఎక్కడ చూడు మొత్తం ట్రాఫిక్ ఉన్నది. అందరూ చేసేసారు, బతుకమ్మలు నిమజ్జనం చేసేసి వచ్చేస్తారు చాలామంది. వానకి ఏం చేస్తారు, ఇక ఏం చేయలేరు. మనం కూడా ఇక ఫైనల్గా అందాక పోయి చూపిస్తా, అక్కడ నిమజ్జనం చూపిస్తా. అట్లనే మొత్తం అంతా స్వీప్ అయిపోయాక ఇక్కడ మొత్తం ట్రాఫిక్
ఎట్లుంది అనేది ఫైనల్గా చూపిస్తా. అడ్డవాళ్ళు ఉంటుండేరా, ఇట్లా మనం పోలేకపోతుండే ఇలా. అలాగే తడిసేకి తీరు చెట్లు మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి ఇవి బతుకమ్మ. సో మీకు చూపించిన కదా బుద్ధుడు మధ్యాహ్నం చూపించిన కదా, పొద్దుగల చూపించిన, మధ్యాహ్నం చూపించిన. సో ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇక్కడ అక్కడి నుంచి మొత్తం వాపస్ అయిపోతున్నాయి. సో పోదాం పరి లోపలికి. ఓ ఇక్కడ కూడా పెట్టారు కానీ ఆడేటోళ్ళు లోపల లేరు. ఇక చెప్పు వీడియో ఫస్ట్ టైం వీడియో అని నరేష్ గారిని మా ఫ్రెండ్ని తడిపేసిన. ఇక్కడ మా వాడు జాన్గడ్ కూడా తడిచిపోయాడు. నేను ఒక్కనే ఇక మైక్ కాపాడాలి, ఫోన్ కాపాడాలని ఛత్రి పెట్టుకొని వస్తున్నా. చెప్దాం వచ్చేట ఏంది. నడుస్తున్నాం మొత్తం వాటర్ వచ్చేసినాయి చెరువు మీద. బ్యానర్ పట్టుకోబోతున్నా. మనం చూసిన కాంగ్రెస్ నాయకుల బ్యానర్లు కట్టుకొని పోతురు. ఇక్కడ ఆడతారేమో. వానలు కూడా ఆడేస్తారు బతుకమ్మ. ఏంటి ఆడతారు కదా చెరువు మీద. చెరువు మీద మొత్తం పెడతారట, చూద్దాం. మనం అడ్డమైపోతున్నాం. ఏంది వాళ్ళు వస్తూనే ఉంటారు. సో అందరూ ఎంత వచ్చినా కానీ వీళ్ళు కొంతమంది, ఇంకా చాలా మంది రావాలి, చాలా మంది బతుకమ్మలు ఆడాలి. కానీ వాళ్ళు వస్తారో రారో తెలియదు. ఇక వస్తారా ఖచ్చితంగా? వస్తారా ఖచ్చితంగా? రావాలి. ఏమో వాన కొడుతుంది కదా అని. కాకపోతే అంత పొద్దు నుంచి కష్టం పువ్వు పోయి అంత కష్టపడి అంత వేసి మొత్తం బిస్కెట్ అయిపోతుంది. అదే అది ఇంటి దగ్గరనే ఏదైనా కొలను గిలను ఉంటాయి, అలా నిమజ్జనం గోళంలో వేస్తారేమో. డ్రమ్ములు అయిపోయిందా? అయిపోయింది. తీసుకోపోతురు ఇక. చలో చలో చలో. మనం వీడియో ఉండిద్దాం. ఎవరైనా పాట రికార్డ్ చేస్తే బాగుండరా? పాట బాగా పాడతారు. అరే లోపలికి పోన్నారా సపడేగా? మాట చెక్కల్లారా, పాట చెక్కల్లారా, కడుపు చెక్కల్లారా, కందు వల్లారా, నోమ జల్ది నోమి గౌరమ్మ నానోమ నా పిల్లవే గౌరమ్మ. గౌరమ్మ
నరేష్ గడ హమ్మింగ్ చేస్తున్నాడు ఉయ్యాల. సో వీళ్ళు బాగా పడుతారు పాట. మొత్తం చూపిద్దాం అనుకుంటే లోపల దాకా పోయేటట్లేము, ఈయనే ఉంటాం. సో అక్కడ కూడా ఆడుతారు, చూద్దాం పరిష్. అంటే వర్షం వచ్చినా జోస్ దక్కలేదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వర్షంలోకి వచ్చిన వాళ్ళు ఇక లేదురా, వీడికి వచ్చిన వాళ్ళు ఎట్లయినా తడిచినాం కదా అని పోతురు. అన్యాయం అట. అమ్మ వచ్చిందా? ఆయన రామ్ సార్ పైన, కిరణ్ షా పైన. అక్కడ ఎవరు ఎవరురా? వెంకటేశ్వర వెంకటేశ్వర భట్. ఇక మనకు అవన్నీ అవసరం లేదు. వీడియో తీద్దామంటే వీలవుతుందా? మొత్తం మీద వానలైనా ఆడేస్తారు బతుకమ్మ, ఎట్లయినా ఆడాలి కదా. అలానే ఉంది, రికార్డ్ అవుతుంది. ఏం పడతలేదు. ఇంకా మీదికి ఏం చూపిద్దాం. ఫుల్ పబ్లిక్ ఉన్నారు, వాపస్ అవుతారు పోయి. వీళ్ళు బాగా ఆడుతారు. అక్కడ గ్రూపు బాగా ఆడుతారు, ఇక్కడ గ్రూపు అంతంత మాత్రమే ఉన్నది. వాళ్ళు ప్రొఫెషనల్గా ఆడుతారు. వీళ్ళు బాగా ఆడుతారు. ఈ గ్రూప్ వాళ్ళు అసలు ఆడతలేరు. వీళ్ళు బాగా ఆడుతారు. అట్లాగేం చూపిద్దాం, మనకు పాట రికార్డ్ అయితే చాలు. ఇంకో గ్రూప్ వెళ్ళిపోయారు. వీళ్ళు బాగా ఆడతారు. వాళ్ళతో మూవ్ అవుట్ ఎందుకురా? బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మంచిగా ఆడుతారు బతుకమ్మ. మంచిగా అనిపిస్తుంది నాకు. పోదామా? సో ఇంకా అటు ముందట కూడా ఆడుతారు. ఇప్పటివరకు అయితే బతుకమ్మలో చూసిన, బతుకమ్మ పండుగ రోజు చూసిన బెస్ట్ ఇది. సో
ఇక్కడితోటి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళు బాగా ఆడుతారు. వీళ్ళు ప్రసాదం ఇస్తారా? ఇయ్యరే మన సరే సరే ఎట్లా పోతావా? ఎట్లా వీని బండి నేను తాళం తెచ్చిన. తాళము ఉందా? తాళం ఉందా? వీని తాళం. వస్తున్నారా వాన? అక్కడ మొత్తం ప్యాక్ అయిపోయారు. ఇట్లా పోదాం మన దగ్గరికి. ఏమంటే వీడియో కోసం చేస్తున్నాము, కానీ వాళ్ళు బతుకమ్మల కోసం అయితే వానాలు తడుస్తలేరు. తడిసి వాళ్ళు బతుకమ్మలు వేసేసి అయితే వచ్చేసారు, కానీ వాన కొడుతుందని అక్కడ కూర్చున్నారు. ఇక కూర్చున్నారు, నిలబడ్డారు అందరు. మన మీటింగ్ ఏమో ఆడ మీటింగ్ స్టేజ్ వేసిరు, కథ వేసిరు, అన్నీ వేసిరు. అయితే పెద్ద బతుకమ్మ లేదు ఈ వాన కొట్టకపోతే మస్తు వస్తుండేరా వీడియో. ఏ జనాలు ఇప్పుడు ఏడొస్తుంటే మనం అటే పుట్టు కూడా అవుతుండే వీడియో మొత్తం. ఇది ఎక్కువ ఎడు చూస్తున్నావు? అట్లా చూడకూడదుగా, చూడొద్దు అట్లా. 10 మందిలోకి వచ్చి చూడదంటే 10 మందిలోకి వచ్చి చూడొద్దంటే నువ్వు అట్లయితే ఎట్లరా? ఇది పెడితేనే నువ్వు 10 మందిలోకి వచ్చి చూడొద్దంటే చూస్తా అంటుండు నరేష్ గారు. పెద్ద బతుకమ్మ ఇక్కడ ఉంది. పెద్ద బతుకమ్మ. పెద్ద బతుకమ్మ ఆడనీకి ఇవ్వలేదు. ఆడనీకి ఎవరు లేరు. చంద్ర అయిందిరా, బురద చంద్ర అయిందంట. జరుగు ఒక్క నిమిషం. అమ్మ ఇవి పట్టుకోనికి ఇబ్బంది అవుతుందిరా. చిత్ర పట్టుకోవాలా? చలో చలో చలో. కళ్ళ కూర్చుకుంటుంది. సో మన మున్సిపల్ వాళ్ళు అయితే పెద్ద బతుకమ్మ వేస్తే పెద్ద బతుకమ్మ కాడికి ఎవ్వరు కూడా వస్తలేరు. సో 2-3 ఉన్నట్టు, కానీ ఆ ఫోటోల కోసమే వచ్చారు. పెద్ద బతుకమ్మని కానేటోళ్ళు లేరు. సో చూడండి, చాలా బతుకమ్మలు అయితే వచ్చేసినాయి, నిమజ్జనం చేసేసారు. సో మన మున్సిపల్ వాళ్ళు అయితే ఇస్తారు, స్వయంగా ఏని ఇస్తలేరు. ఎవరు బతుకమ్మ వాళ్ళను తిన్నాం. అయితే ఇప్పటివరకు అయితే కొన్నే వచ్చినాయి బతుకమ్మలు. ఇది చూస్తుంటే ఇది సగం నిండిపోతుండే ఆ స్తంభాల వరకు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు రాలే కదా, అందుకే సగం ఉన్నది. సో ఇది ఏందిరా? అది 101 ఏంది? ఫైర్ ఏంది ఇది పెట్టిరు? అయితే విపత్తు అంటే దేని గురించి? ఇది కాదురా, అగ్నిమాపక సిబ్బందా? ఫైర్ డిపార్ట్మెంట్. సో మన వాళ్ళు అయితే డ్యూటీ చేస్తారు, మున్సిపల్ డ్యూటీ తప్పకుండా చేయాలి. చాలామంది అయితే వస్తారు.
ఇంకా కూడా ఏది మెట్రో సీన్లే ఎక్కువ పెడతాయి పోనా అయింది ఇయర్లే అయింది సో మ్యాక్సిమం మున్సిపల్ వాళ్ళు అందరూ మన వాళ్ళే ఉంటారు ఇక సో కొంతమంది వేసుకోవాలి వీళ్ళ బతుకమ్మని వేసుకోరని చెప్తానే మరి చలో బట్ మీదికైతే పోదాంపా ఏం షాట్ ఎట్లకించి ఓకే చలో ఎందుకు పడతాం ఒకటి పెద్దదైరా వీడియో తీద్దాం పెద్ద బతుకమ్మ ఒకటి పెడతారంటావు మనకేమైనా ప్రసాదం పెట్టరా మనకు ప్రసాదం పెడతారు బాగా వేసుకొచ్చినారు కవర్ వేసుకోవాలి కవర్ ఎంత అక్కడ అయితే ఓడి వేసుకుంటా అక్కడ ఓడి వదిలేరురా అందరు ఇటే వస్తారు గిరాక్ ఎక్కువ ఇటే ఉంది అక్కడి నుంచి ఇక్కడ దాకా అక్కడ బాగా వేస్తారు అక్కడ సైడ్ ఏ బాబురావు అక్కడ కూడా వేస్తారు మొత్తం మందిని ఇటే జమ వస్తున్నావుగా నువ్వు ఖాళీ ఉంటున్నావు ఆడు విలువనా ఆడు తోలుకరావన్నా అందరినీ ఇది తోలుకొస్తా రే ఆడు తోలిర్రా అటు పోలేరు అక్కడ కొంతమంది పోతురు అక్కడైతే వాళ్ళు వస్తారు చిన్నవి కాదురా పెద్దది కావాలి మనకు రైట్ అరే వస్తుంది ఏమన్నా చెత్తిరి పట్టుకో పెద్ద వస్తుంది వేస్తారు అక్కడ కూడా వేస్తారు వాళ్ళు బతుకమ్మ గరవత్తిలు పెట్టమంటారు గౌరమ్మలు అంటే ఇది నరే
ఇది ఏంది గౌరమ్మను తీసి వేస్తారా అలా బొట్లనే పెట్టి మళ్ళీ తీస్తారు. తీసి మళ్ళీ ఏడేస్తారు ఇంటికి తీసుకుపోతారా? మనకు తెలియదు ఇంతవరకు. తాలిబొట్టు పెట్టుకొని చెంపలో పెట్టుకోండి. అవునా? మరి ఏ గట్లకైనా పోదాం? అరగట్టు బాగా వేస్తారు. ఇంకా పెద్ద బతుకమ్మ ఒకటి వస్తుంది. మంచిది ఒకటి పెద్ద బతుకమ్మ తీద్దాం అనుకుంటే అయితే లేదు. ఒకటి పోతుంది, తీద్దాం. బతుకమ్మ వెంబడి పోదాం. ఇది మొత్తం అప్పటి నుంచి మన ప్రయత్నం ఏంటంటే ఒక పెద్ద బతుకమ్మ నిమజ్జనం అవుతుంటే వీడియో క్లిప్ తీద్దామని అనుకుంటున్నాము. ఒక్కడు కూడా దొరుకుతలేదు. అక్కడ పోతురు, అక్కడ తీద్దాం. తీద్దాం. ఇప్పుడు పెద్ద పెద్ద బతుకమ్మలు వెళ్తున్నాయి, తీద్దాం. కానీ బతుకమ్మలు అయితే పెద్ద పెద్ద వస్తున్నాయి. అందరూ అందులో పోతున్నారు. పెద్ద పెద్ద బతుకమ్మలు. అందరు ఎట్ ఏ టైం అందరు ఒకటేసారి వేస్తారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద వచ్చింది. ఇక్కడ ఫోటోలు దిగుతారు. పోలీసులు అయితే తిడుతురు లోపలికి పోవద్దని, కానీ కొందరు అయితే లోపలికి పోయి వేసేస్తారు. చాలా లోపలికి పోయి పోలీసు వాళ్ళు వద్దంటారు. మనం మున్సిపల్ వాళ్ళకినా వాళ్ళు ఇంటలేరని చెప్తారు. అయినా కానీ వీళ్ళు పోలీసు వాళ్ళు అక్కడెక్కడ ఒకళ్ళు ఉండాలి కదా, మీద ఉంటే అట్లనే పోతారు మరి కదా. ఇప్పుడు వచ్చి సో
వీళ్ళైతే లోపలికి పోయారు, వద్దన్న అయినకుండా లోపలికి పోయి వేసేస్తారు. బ్రౌన్ కలర్ అయినా చాలా లోపలికి పోయింది. వీళ్ళు ఆట ఆడుతురు. నరేష్ గారు ఎటు పోయినా అక్కడ ఉన్నాడు నరేష్ గారు. సో నేనైతే ఈ బ్లాగ్ అంతే అనుకుంటున్నా. సో మళ్ళీ వాపస్ అయితే పోదాం, అక్కడక్కడ బతుకమ్మలు ఆడితే చూపిస్తా అవి కూడా. మళ్ళీ వర్షం కొడుతుంది కదా, ఇంతే ఉంటుంది పరిస్థితి. ఇక ఎవరికి అంత ఊపు ఉత్సాహం ఎవరికి రాకపోవచ్చు. నేనైతే అట్లా అనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడ వరకు అయితే ఎండని అనుకుంటున్నాం. మధ్యలో అటు పోయే కొద్దీ ఎవరైనా బతుకమ్మలు ఆడారు అనుకో, అవి తీస్తా, ఆ క్లిప్స్ తీసి పెడతా మధ్య మధ్యలో అని కాదు కానీ ఆ వీడియోలనే అవి కూడా భాగమవుతాయి. ఈ ఎండింగ్ కంటే ముందు అవి వస్తాయి. కావాలనుకుంటే ఇంకొక ఎండింగ్ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పినాం కదా, మొత్తం బతుకమ్మ అయిపోయాక ఎట్లుంటుంది ఏం కథ అంటే మనలో ఏ విధంగా వేసిపోతారు రోడ్లు అవన్నీ, చెత్త చెదారం, అంటే మంచిగా ఉన్న రోడ్లను ఎట్లా మార్చిర్రు అనేది చూపిస్తా. అక్కడే అప్పుడు చూపించినప్పుడు అందరు వెళ్ళిపోయినాక అప్పుడు చూపించినప్పుడు ఎండింగ్ నోట్ చెప్తా అంతే. ఇప్పుడు పోయేటప్పుడు అయితే అటు రివర్స్ పోతా. ఇప్పుడు పోయేటప్పుడు ఏమన్నా బతుకమ్మలు ఆడితే మంచి పాటలు పాడితే చూపిస్తా, ఓకేనా? వాపస్ అయితే పోదాం, కట్ట మేగించి చూద్దాం ఎక్కడన్నా ఆడతారా లేదా, ఆడితే చూపిస్తా, ఓకేనా? ఏడు మేడల మీదను గౌరమ్మ ఏడాది కోదీపము గౌరమ్మ తక్కెడు ముత్యాలు కోసుకాయి మడి విలాసములు పెట్టుకాయి నా పిల్లడవా గౌరమ్మ నా పసుపడవా గౌరమ్మ నాలుగేసి పండు గౌరమ్మ పండు గౌరమ్మ నిరుషి మాయన్నడు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ ఏడు మేడల మీదను గౌరమ్మ ఏడాది దీపము గౌరమ్మ తక్కెడు ముత్యాలు కోసుకాయి మడి పెళ్ళాడవా గౌరమ్మ నా పసుపాడవా గౌరమ్మ ఐదేసి పండు గౌరమ్మ దూరాన దూరవండు గౌరమ్మ గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి గౌరమ్మ ఏడు మేడల మీదను గౌరమ్మ ఏడాది కోదీపము గౌరమ్మ ఇది పట్టుకురా, చిత్రి పట్టుకురా, ఇటు పట్టుకో, ముందటి పట్టుకో. ఏడనా పెళ్ళాడవా గౌరమ్మ ఆడనా పసుపాడవా చెప్పేదేం లేదు, ఇది క్లిప్ కూడా డైరెక్ట్. ఇటు పట్టురా, అది మైక్ ఖరాబ్ అవుతుంది. ఓకే, అయిపోయిందా? ఓకే అంతే. సో పాట అయిపోయింది. ఏడే అవుతుందా? టైం 7 అవుతుంది. పూర్తిగా అయిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. మొత్తం స్టే చేసిరు కానీ స్టేజ్ కాడ వర్లేరు. ఎడరా అయితే ఈ పద్ధతిని ఏమంటారో మనకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ
సద్దులు పెట్టి సద్దులు పెట్టి కోడి బియ్యంలో కోడి బియ్యాలు మనకు రావాలి ఇప్పుడు పట్టుకో ఇట్లా ఇది పట్టుకోరా చూడు ఇది ఏదో ప్రత్యేక ఘట్టం ఇది ఏందంటారు దీన్ని ఈ పర్టికులర్ ఈ ఘట్టమే ఈ ఘట్టాన్ని ఏమంటారు చెప్తారా వాళ్ళ నీళ్ళు ఇది ఏడ్రా వాడు వస్తుండా కనిపించలే అడుగుతావా వాళ్ళన్నా చెప్తారేమో అంటే ఒక వీడియో లాగా చెప్తారా ఇది ఏంది ఈ అంశం ఏంది ఈ పర్టికులర్ ఇది ఏమంటారు దీన్ని పసుపు రుద్దుకుంటారు ఇక అంత పర్టికులర్ ఈ సిచ్యువేషన్ అంతా ఏమంటారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అందరూ ప్రసాదాలు పంచుకుంటారు పసుపు రుద్దుకుంటారు ఒకళ్ళు పసుపు పెట్టుకుంటారు అరే ఏమిట కడుగున్నావు సో బతుకమ్మ చూసినా కానీ ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలే ఈ పర్టికులర్ ఘట్టం అనేది నేను ఎప్పుడు చూడలేదు దీన్ని ఏమంటారో అడుగుదాం అనిపిస్తుంది కానీ ఏమనుకుంటారో మరి చూద్దాం ట్రై చేద్దాం మళ్ళీ ఇంకో లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ పద్మకథ చెప్పి రావాలి కనిపిస్తుంది చిత్రి పట్టుకురా వనముల చిలుకలు కళ్ళు ఏమో పసుపు పెట్టుకుంటారు కానీ మంచి వర్షం వేసిన తర్వాత
చెప్పులకే పెట్టుకున్నా ఉన్నదా లేదా ఆంటీ ఎడిపోయినా ఏ ఎడిపోయిందిరా ఎడిపోయిందా ఎడిపోయింది పడవాడిని అనేది పడవాడిని ఇదాం ఇప్పుడు అడుగుడే ఒక ఆమె అంటే ఇదంతా ఏమంటారు దీన్ని ఈ ప్రాసెస్ ఇదంతా అంటే కాదు, మీరు పాట పాడిరు కదా ఇట్లా అన్నారు కదా ఏమంటే గౌరమ్మ ఒప్పించినట్టు అంటే ఇది మేము దేశ కోసం కదా దాన్ని ఒప్పించినట్టు అంటే ఒప్పించి దేనికి ఒప్పియాలి అన్నట్టు దాన్ని దేవునికి లక్ష్మీదేవికి మళ్ళా రావాలనా మళ్ళీ వేయడం మళ్ళీ రావాలనా రావాలని సరే సరే ఆంటీ ఆయన తాపుతారు ఏంది రౌండ్కి అవరా kan వాళ్ళతో పాటు పోవాలి జర దూరం జరిగి బాగుంది వాళ్ళని ఒకరికి ఇది పెడదామా పాట రికార్డ్ చేస్తారు ఇలా ఇలా నేను చెప్తాను అది కొంచెం మీద ఇంకొక రౌండ్
తీసి అక్కడ రొటేట్ చేయి, ఇక్కడ తీసి అక్కడ తీసి. అందరూ ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు తింటారు బతుకమ్మ అయిపోయినాక. అందరు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ వారి వారి ప్రసాదాలు తీసుకొని తింటారు. మాకు ఒక్కరు కూడా పెడతలేరు. సో ప్రసాదం దొరకలేదు కాబట్టి డిసప్పాయింట్మెంట్. అట్లే వర్షం కొట్టింది కాబట్టి డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే కొన్ని అయితే మంచి మంచి క్లిప్స్ వచ్చినాయి, కొన్ని మంచి మంచి క్లిప్స్ వచ్చినాయి. ఇక్కడ అక్కడ కట్ట మీద మొత్తం అక్కడక్కడ ఆడేస్తారు. అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. సో ఇక్కడ కూడా ఆడుతారు. ఇడువేరిలు మూడు జా కంచుకోకు. నిన్న బుద్ధి మాకు అర్థం పండుగ పూట ఆడకుండా జరిపేది ఆడుకుందామని ఇప్పుడు కూడా కొంతమంది వచ్చినట్టు. ఇప్పుడు చాలామంది వచ్చారు కోటమైసమ్మ ముంగట. కోటమైసమ్మ కాడ కుటుంబం అయి బాగుంది.
ఇది మనం తీయాలనుకున్నది కోటమైసమ్మ ముంగట బతుకమ్మ ఆడేది మంచిగా తీద్దాం అనుకున్నాం. అందరూ క్లమ్జీ ఆడుతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా ఆడుతారు. కట్ట మీదనే మంచిగా ఆడి వెళ్ళిపోయినాడు. ఏమని
జరుగుతున్నా GoPro भाई అడుగు మనమే బుగ్గల సంథింగ్ ఏదో చేస్తారు పంతులు గారు ఏమో చెప్పండి. ఏం చెప్తున్నాడు రా ఈమె పంతులు? మంత్రాలు చదువుతాడా ఏమన్నా? మన ఉంటే ఏమంటారు అభిషేకాలు అర్చనలు వ్యక్తి కంటెంట్ తీస్తలేరు కదా, బ్యాగ్ తెచ్చిరు కానీ. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? పోదామా ఇక? మన వాళ్ళకి తీద్దామా ఇక? రాలేదా? హాస్పిటల్ ఒక్కసారి లాంగ్ సో కొట్టమై సంగడికి పోయి వచ్చేసినాం. కట్ట మీదకి పోయినాం, కొట్టమై సంగడికి పోయినాం. అక్కడ మొత్తం బతుకమ్మ ఆడేది, ఏమంటారు ఈ గిన్నెలతోటి ఏమో పాటలు ఆడారు కదా, బతుకమ్మ మళ్ళీ రావాలని అవన్నీ చూసినాం. సో ఇప్పుడు మన ఇంటి దిక్కు అయితే వచ్చేసినాం. ఇంటి దిక్కు వచ్చినాక ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు తీసుకొస్తారు బతుకమ్మలు. కనిపిస్తుంది అక్కడ మీకు? కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు తీసుకొస్తారు. సో మనది ఎప్పుడు లేటే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి అక్కడ అందరు అయిపోతారు, మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అందరు వెళ్ళిపోయినాక విఐపి అన్నట్టు, మన విఐపి అట్లా ఎవరు లేనప్పుడు వెళ్ళిపోతారు. సో వచ్చి చూపిద్దాం ఇక. సో ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చిర్రు.
ఇప్పుడు తీసుకొచ్చిరు, మరి ఎప్పుడు ఆడతారో తెలియదు. ఇంకా కొంతమంది వచ్చిరు. ఇక్కడ మా దుర్గామాత విగ్రహం, దుర్గామాతని పెట్టిరు మా వాళ్ళు. సో దాని ముందటనే ఆడతారు అనమాట. సో చూద్దాం ఎంతసేపు అవుతుంది వీళ్ళు వచ్చే వరకు, చూద్దాం. సో టైం అయితే 11:15 అవుతుంది. నేను చెప్పిన కదా మన వాళ్ళు విఐపీలు 11:30కు వస్తారు. అందరు అయిపోయారు, అందరు వెళ్ళిపోతారు. ఇక చూడుర్రి, అందరు వెళ్ళిపోతారు. మ్యాక్సిమం అందరు వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఏమో ఇప్పుడు వస్తారు. బ్యాక్ సైడ్లో వస్తారు, చూపిస్తా. అట్లా ఉంటుంది మన వాళ్ళతోటి చూపిస్తా వాళ్ళని. దిస్ గాయ్ ఇక వస్తారు మన వాళ్ళు. యు ఆర్ ద మెయిన్ పర్సన్ రా. అర్థం కాలే ఏంద్రా? మనోళ్ళ కోసం. మనోళ్ళు ఊపు మీద ఉంటారు కదా, అక్కడ ఊపేస్తారు అన్నట్టు. దిస్ గై మా మైక్ పెట్టి అన్న మా సో ఇంతమందికి 2 గంటల ముందు ఏం లేకుండా స్టేజ్ పాటలు అనేవి ఏం లేవు. అయితే బతుకమ్మ అయితే అయిపోయింది. ఇక మొత్తం ఫుల్ ఖాళీ అయిపోయింది. చూడురి, జస్ట్ చూపిస్తున్నా అంతే. ఇక్కడ మాత్రం మా వాళ్ళు మాత్రం ఆడుతారు. ఎందుకు ఆడుతారో చెప్తాగు, చూసుకోరు. ఇగో 11:30 అవుతుంది. దగ్గర 11:30 12 అవుతుంది. పోలీసు వాళ్ళు పోతురు బంద్ చేపిద్దామని. అంటే పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఆడతారు అన్నట్టు మన వాళ్ళు. ఇంకో గ్యాంగ్ ఉంది, ఇంకో గ్యాంగ్ చెరువు మీద కూడా రాలే వాళ్ళు. ఇంకో గ్యాంగ్ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉంటాయి. ఇంకో గ్యాంగ్ ఉంటుంది, పోలీసు వాళ్ళు వస్తారు, మీదా మాదా అనే పోటీ ఉంటుంది. ఇట్లా అన్ని రకాలు ఉంటాయి అన్నట్టు మా వాళ్ళ దగ్గరికి వస్తే. అంటే ఈసారి అయితే గెలవలేకపోయారు అలా, ఆ పోటీలో గెలవలేకపోయారు. ఎందుకు గెలవలేకపోయారు అంటే ఇక అది మంది తక్కువ ఉన్నారు, జోష్ లేదు, అది సౌండ్ మంచిగా వస్తలేదట మా దగ్గర బాక్సులల్లో. ఇక్కడ బస్ వస్తుందని మావాడు ఆపిచ్చిండట. అందుకే ఇక డీజే దగ్గరికి వచ్చి ఎగురుతురు. బతుకమ్మ కాదు, ఎగురుతురు. సో అట్లా ఉంటుంది అన్నట్టు మా వాళ్ళతోటి. అంటే ఈసారనే కాదు, ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. అందరు అయిపోయినాక 11:30కు ఇంకొక రోజు అలా పడ్డాక ఆ రోజు నిమజ్జనం చేసి వచ్చి ప్రసాదం తిని వస్తారు. ఇక అట్లా ఉంటుంది. నిమజ్జనం చేస్తే వాళ్ళు గ్రేట్. అట్లా
ఒక 4 గ్రూప్స్ ఉంటాయి మా ఇళ్ళల్లో. ఆ గ్రూప్స్ అన్నీ పోటీ పడతాయి అన్నట్టు. ఎవరు లేట్ వేస్తారు, లేట్ వేసిన వాళ్ళే గొప్ప గోట్స్ అన్నట్టు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో అట్లా ఇంకో గ్రూప్ అనేది లాస్ట్లో ఉన్నది. ఇక వాళ్ళు విన్ అయ్యారు, వాళ్ళని చూపిస్తాగురి. మేము పోతున్నాం, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది కదా వ్లాగ్. ఎట్లయినా బతుకమ్మ కూడా అయిపోయింది, వ్లాగ్ అయిపోయింది. ఇవి పోయే క్రమంలో చూపిస్తాం, చూడురి. సో అంతే. ఇవాళకని కాదు, ఈ సంవత్సరానికి మా ఫస్ట్ బతుకమ్మ వ్లాగు. ఇక నెక్స్ట్ ఇయర్ చేస్తామో లేదో తెలియదు వ్లాగు. అంతే. సార్ వాన పడి ఫస్ట్కే వాన పడి మంచి స్టార్ట్ ఇచ్చింది. అయితే మంచిగా నేనేమనుకున్నా అంటే, మంచిగా వాన పడకపోతే అన్నీ బతుకమ్మ పాటలు అన్నీ మంచిగా పాడతారు కదా అందరూ, మంచి బతుకమ్మ పాటలు పాడతారు కదా, అవన్నీ వినిపిద్దామని అనుకున్నా. కానీ వాన పడి అంత బ్లాస్ట్ అయిపోయింది ప్లాను. అయినా కానీ కొన్ని రికార్డ్ చేసినాం, క్లిప్స్ తీసినాం, అవి పెడతా. అవి కొంతవరకు మాత్రమే వచ్చినాయి. సో వాన పడి బ్లాస్ట్ అయిపోయింది ప్లాను. వాన పడ్డా కూడా కొంచెం మంచిగా అనిపించింది. ప్లాన్ బ్లాస్ట్ అయినా కూడా ఏమంటారు, ఆ వాతావరణంలో మంచిగా అనిపించింది బతుకమ్మలు చూస్తుంటే. సో అంతే. ఇక పోయేటప్పుడు చూపిస్తాం. ఇంకో లాస్ట్ బ్యాచ్ ఉన్నదని చెప్పినా కదా, విన్నర్స్ చూపిస్తా. ఓకే బాయ్. లాస్ట్ వేస్తా క్లిప్. పిలువురా అటు వీళ్ళు ఇటు చూస్తలేడు. చూసిరు కదా, వీళ్ళే ఇక గ్రేటెస్ట్ ఆఫ్ లాస్ట్ మిగిలిపోయిన బ్యాచ్ ఏది. ఇక వీళ్ళు విన్ అయ్యారు అన్నమాట వీళ్ళు. సో అంతే. ఇక ఫైనల్గా మీకు విన్ అయిన బ్యాచ్ని చూపించినాం. వీళ్ళు మళ్ళా పోయి చెరువు మీద ఆడతారు. అక్కడ మళ్ళీ ఒకసారి విన్ కావాలన్నట్టు. సో అంతేనా, వీళ్ళు ఎట్లయినా రేపు అవుతుంది నిమజ్జనం. సో అంతే. ఇక ఈ రోజుకి బతుకమ్మ పండుగ అంతే. ఇక ఇట్రా ఇటు చూడురా. సో అంతేనా, ఇక అయిపోయిందా? అంతే. ఇక బతుకమ్మ వాడు నానిండు, నేను నానలేదు. నేనైతే చెత్తిరి పట్టుకున్నా. సో స్వెటర్ వేసుకొచ్చుకున్నాడు. సో అంతే అయిపోయింది. బతుకమ్మ వ్లాగ్ అయితే అయిపోయింది. బాయ్. ఈసారికి ఇంతే.